జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో వన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మహేష్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ ప్యారాక్వాట్ గడ్డి మందు నిషేధానికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయడం స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యారాక్వాట్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, దీని దుష్ప్రభావాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించిందని, పలు దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా ఈ గడ్డి మందును నిషేధించే చర్యలు తీసుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెవులమద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు. నిన్న మన భారతదేశ యూనియన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పారాక్వేట్ గడ్డి మందు పారాక్వేట్ డైక్లోరైడ్ ఇండియాలో మొత్తం బ్యాన్ చేస్తున్నట్టుగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే దీని గురించి కొన్ని వేల ప్రాణాలు పోయి ఇకనైనా మనం కాపాడుకోవాలని చెప్పేసి గత కొన్ని నెలలుగా మనం ఊరూరు తిరిగి క్యాంప్స్ పెట్టి, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అన్నీ చేసి ఉండే తెలంగాణ గవర్నమెంట్ కూడా మొన్న 3 నెలలు టెంపరీ బ్యాన్ చేయడం జరిగింది. దానివల్ల ఇంచుమించుగా ఒక 1000 నుంచి 1500 మంది ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళమైనాం. సో ఇప్పుడు పర్మనెంట్గా ఇండియా నుంచి, ఎందుకంటే ఆల్రెడీ 70 పైగా దేశాలలో బ్యాన్ ఉంది కాబట్టి ఆ లిస్టులో ఇప్పుడు ఇండియా కూడా చేరడం అనేది ఖచ్చితంగా చాలా శుభ పరిణామం, మంచి డెసిషన్. అండ్ దీనికి సహకరించిన మీడియాకు, నాయకులకు, రైతులకి ప్లస్ పార్లమెంటేరియన్స్కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.